ఇది ఇండియా. సంపాదించిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఏది కొన్నా ఏది తిన్నా అందులో ట్యాక్స్ మిళితమై ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో పన్నుల విధానంపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్న విషయము తెలిసిందే. ఇలాంటి టైంలో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేని ఓ ప్రాంతం ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అందరినీ ఆకర్షిస్తుంది కదా. అలాంటి ప్రాంతం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే అస్సాం. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు జూలై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్లు ఐటీఆర్ దాఖలు చేయడానికి కింద మీద పడుతున్న వేళ ఒకే ఒక్క రాష్ట్రం సిక్కిం మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి టెన్షన్లు లేవు. భారత ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 10 కింద ఒక ప్రత్యేక నిబంధన కారణంగా భారతదేశంలో విలీనం అయినప్పటి నుంచి ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకుంటోంది సిక్కిం. స్వతంత్ర భారతావనిలో చేరటానికి ముందు అమల్లో ఉన్న రాష్ట్రం పన్ను విధానాన్ని కాపాడుకోవటానికి ఈ మినహాయింపు పొందింది సిక్కిం. భారతదేశంలో విలీనానికి ముందు తనకంటూ ప్రత్యేకంగా పన్నుల విధానం కలిగి ఉంది సిక్కిం. అదే విధానాన్ని కొనసాగించాలనే కండిషన్ మేరకు భారత్లో అంతర్భాగమైంది సిక్కిం. సిక్కిం అధికారికంగా మే 16, 1975న భారతదేశంలో 22వ రాష్ట్రంగా అవతరించింది. దీనికి ముందు చోగ్యాల్ రాజవంశం పాలించిన స్వతంత్ర రాజ్యంగా ఉండేది సిక్కిం. దానికంటూ సొంతంగా పన్ను వ్యవస్థ ఉంది, సొంతంగా చట్టాలున్నాయి. అలాంటి ఒక చట్టం 1948 నాటి సిక్కిం ఆదాయపు పన్ను మాన్యువల్. విలీనం తర్వాత భారత ప్రభుత్వం సిక్కింకి చెందిన అనేక చట్టాలను, దాని పన్ను విధానాల్ని సవరించడానికి అంగీకరించింది. అలా సిక్కిం తనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టపరమైన నిబంధనలను నిలుపుకుంది. దీంతో అక్కడి ప్రజలకు భారత ఆదాయపు పన్ను చట్టాలు వర్తించవు. భారత ప్రభుత్వం సిక్కింకి ఆదాయపు పన్ను నుంచి ప్రత్యేక మినహాయింపులు మంజూరు చేసింది. దశాబ్దాల కిందట ఉన్న పన్నుల వ్యవస్థనే సిక్కిం ఇప్పటికీ పాటిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ప్రకారం సిక్కిం ప్రత్యేక హోదాని కాపాడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2008 తర్వాత సిక్కిం మహిళలు సిక్కిం కాని పురుషుల్ని వివాహం చేసుకున్నట్లయితే వారికి పన్ను మినహాయింపులు నిరాకరించడం వివక్షత కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ నిబంధనే సిక్కిం కాని మహిళల్ని వివాహం చేసుకున్న సిక్కిం పురుషులకు లేదా ఈ తేదీకి ముందు సిక్కిం కాని పురుషుల్ని వివాహం చేసుకున్న సిక్కిం మహిళలకు వర్తించదని తెలిపింది. ఈ నిబంధనల వల్ల రాజ్యాంగ సమానత్వ హక్కు ఉల్లంఘన జరుగుతుందని భావించిన కోర్టు దాన్ని రద్దు చేసింది. దీంతో సిక్కింలో ఎలాగోలా పన్నుల విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రంకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సిక్కిం పౌరులు ఏ విధంగా ఆదాయం పొందినా కూడా పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, షేర్ల లాభాలు అన్నిటిపై కూడా పన్ను ఉండకపోవటమే విశేషం. అయితే పన్ను మినహాయింపు పొందాలంటే సిక్కిం 1961 చట్టం ప్రకారం సిక్కింలో గుర్తింపు పొందిన వ్యక్తులై ఉండాలి. అంటే సిక్కిం భారత్లో విలీనమైన 1975కి ముందు వారి పేరు అధికారికంగా నమోదై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ హక్కు కేవలం తాత్కాలిక మాత్రమే కాదు, ఇది రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు. దీనిలో మార్పులు చేయాలంటే మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అర్హులైన సిక్కిం నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. సిక్కింలో అమలవుతున్న కనీస పన్నులు చెల్లిస్తే చాలు. సిక్కిం ప్రజలు తమ ఆదాయంతో పూర్తి స్వేచ్ఛ పొందుతారు. దీనివల్ల వాళ్ళు ఎక్కువ పొదుపు చేసుకోవచ్చు, ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పన్ను లేకపోవటం వల్ల వ్యాపారాలు, స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. పన్ను భారం లేకపోవటం వల్ల ఎక్కువ మంది వ్యాపారవేత్తలు సిక్కింలో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంపొందిస్తోంది. ఇప్పటికీ ఇది సత్ఫలితాలనిస్తోంది. పర్యాటకం, వ్యవసాయ, చిన్న వ్యాపారులకి పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కింది. పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి సాధించింది. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా సిక్కిం మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.